అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నా హిట్లర్ మొగుడు 20వ భాగం. రచయిత రిషిక గారు. రాజ్ డాక్టర్ క్యాబిన్‌లోకి వెళ్ళి నా వైఫ్‌కి ఎలా ఉందని అడిగాడు. ప్లీజ్ సిట్. రాజ్ కూర్చోవడంతో మిస్టర్ రాజ్ అని చెప్పడంతో ఓకే మిస్టర్ రాజ్ మీకు మ్యారేజ్ అయ్యి ఎన్నాళ్ళయిందని అడిగింది. రాజ్ 1 మంత్ అయింది డాక్టర్. ఏమైంది నా వైఫ్‌కి అని అడిగాడు. డాక్టర్ నందుకి స్కాన్ చేసిన రిపోర్ట్స్ రాజ్‌కి చూపిస్తూ తనకి ప్రాబ్లం రావడానికి మీ వైఫ్‌కి యూట్రస్ 75% ఇన్ఫెక్షన్ అయింది. అర్జెంటుగా తనకి సర్జరీ చేసి యూట్రస్‌ని తీసేయాలని చెప్పింది. డాక్టర్ చెప్పిందంతా విన్న రాజ్‌కి తన కాళ్ళ కింద ఉన్న భూమి కుచించుకుపోతున్నట్లుగా అనిపించి కళ్ళనీళ్లతోటి చూశాడు. డాక్టర్ రాజ్‌ని చూస్తూ సారీ మీ పెయిన్ నాకు అర్థమవుతోంది. తనకి ఈ ప్రాబ్లమ్ ఎప్పటినుంచో ఉన్నట్లుంది. మీరు తెలుసుకోలేకపోయారు. దీనికి వేరే సొల్యూషన్ లేదా అని చిన్న ఆశతో అడిగాడు రాజ్. తనకి పెయిన్ రాకుండా ఓవర్ బ్లీడింగ్ అవ్వకుండా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కానీ ఇన్ఫెక్షన్ తగ్గించలేం. ఎప్పటికైనా సరే సర్జరీ చేయాల్సిందే. అప్పటికి ఇంకా కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఓకే డాక్టర్ సర్జరీ చేయండి బాధగా చెప్పి డాక్టర్ క్యాబిన్‌లో నుంచి వెళ్ళడానికి లేచి నేను మా వైఫ్‌ని చూడొచ్చా అని అడిగాడు. తనకి పెయిన్ తట్టుకోలేకపోతోందని మత్తు ఇంజెక్షన్ చేశాం. డిస్టర్బ్ చేయకుండా చూడండి. ఓకే అని నందు రూమ్‌కి వెళ్ళాడు. బెడ్ మీద స్పృహ లేకుండా పడుకున్న నందుని చూసి గుండె బరువెక్కుతుంటే నిదానంగా నందుని చేరి అక్కడ చైర్‌లో కూర్చొని నందు చెయ్యి తీసుకొని తల కాంచుకొని కొన్ని క్షణాలు అలానే ఉండిపోయాడు. నర్స్ వచ్చి సార్ అని పిలిస్తే రాజ్ నందు చేయి వదిలి నర్స్ వైపు చూశాడు. సార్ మేడంకి ఇంజెక్షన్ చేయాలి. మీరు ఐసీయూలో ఎంతసేపు ఉండడం కూడా కరెక్ట్ కాదని చెప్పింది. అని నందుని ఒకసారి చూసి నుదుటి మీద ముద్దు పెట్టి అలా ఉండిపోయాడు. మళ్ళీ నర్స్ పిలవడంతో నందుని కష్టంగా వదిలి బయటకొచ్చి అర్జున్‌కి కాల్ చేశాడు. మను దగ్గర నుంచి వచ్చిన అర్జున్ ఆఫీస్‌లో వర్క్ చేసుకొని ఎప్పుడో 10కి ఇంటికొచ్చి రాశిగారు డిన్నర్ చేయమన్నా వద్దని తన రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయి బీర్ బాటిల్ తీసుకొని మనుని తలుచుకుంటూ బాధపడుతూ నిద్రపోయాడు. మత్తులో ఉన్న అర్జున్‌కి తన ఫోన్ రింగ్ సౌండ్ తనకి ఎక్కడో వినిపిస్తూ ఉంటే కళ్ళు మూసే బెడ్ మొత్తం వెతికిన అర్జున్‌కి ఫోన్ దొరక్కపోయేసరికి మళ్ళీ అలాగే నిద్రపోయాడు. కట్ అయిన ఫోన్ చూస్తూ అర్జున్‌కి మళ్ళీ చేసి ఫోన్ చేస్తే ఈసారి అర్జున్ చేతికి ఫోన్ దొరికేసరికి ఫోన్ డిస్‌ప్లే చూడకుండానే కాల్ లిఫ్ట్ చేసి మత్తుగా హలో అంటే రేయ్ అర్జున్ నేను రాజ్‌ని అని అంటే అర్జున్ మత్తులో రాజువా? ఏ దేశానికి అని అన్నాడు. రాజ్‌కి అర్జున్ డ్రింక్‌లో ఉన్నాడని తన వాయిస్‌కి గుర్తుపట్టి అసహనంగా రేయ్ నీ చెల్లి ఇప్పుడు హాస్పిటల్‌లో ఉంది అని ఫోన్ కట్ చేశాడు. తనకెవరితో మాట్లాడాలని లేదు. నందు యూట్రస్ తీసేస్తే వాళ్ళకింక పిల్లలు పుట్టరు. తనకి పిల్లలు పుడితే తన తల్లికి జయ గారికిచ్చి తనలో మార్పు తేవాలనుకున్నాడు. కానీ ఇప్పుడు రాజ్ కన్న కలలన్నీ కలలుగానే ఉండిపోయాయని అక్కడే ఉన్న చైర్‌లో కూర్చొని ఉన్నాడు. అర్జున్ రాజ్ చెప్పింది విని నా చెల్లి హాస్పిటల్‌లో ఉందా? నాకు చెల్లుందా అని ఆలోచిస్తున్న అర్జున్‌కి తన చెల్లి నందు అని గుర్తు రావడంతో కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు. మత్తుకి కళ్ళు మూసుకుంటూ పోతుంటే కష్టంగా తెరిచి వాష్‌రూమ్‌లోకి వెళ్ళి ముఖం మీద వాటర్ కొట్టుకొని బెడ్‌రూమ్‌లోకొచ్చి బెడ్ మీద ఉన్న ఫోన్ తీసి మళ్ళీ రాజ్‌కి కాల్ చేశాడు. రాజ్ అర్జున్‌కి కాల్ కట్ చేసిన తర్వాత మనుకి చెయ్యాలని అనుకున్న వాడు కాస్త తన ఆశ్రమంలో ఉంటుందని గుర్తొచ్చి తనకిప్పుడు చెప్తే మను ఒక్కతే హాస్పిటల్‌కి వచ్చేస్తుందని, ఇప్పుడు మను ఒక్కతే రావడం మంచిది కాదని నిర్ణయం తీసుకుని తనకు కాల్ చేయలేదు. ఇంతలో రాజ్ ఫోన్ రింగ్ అవడంతో డిస్‌ప్లే మీద ఉన్న అర్జున్ పేరు చూసి లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు. నువ్విందాక ఏమన్నావు? నా చెల్లి హాస్పిటల్‌లో ఉందా? ఎందుకుంది? దాన్ని నువ్వేం చేశావని ఫోన్‌లోనే రాజ్ మీద అరుస్తున్నాడు అర్జున్. రాజ్ అసహనంగా నువ్వొచ్చి చూడు నీ చెల్లిని ఏం చేశాను అని ఫోన్ కట్ చేసి అక్కడే ఉన్న చైర్‌లో కూర్చున్నాడు. అర్జున్‌కి ఒక క్షణం భయం వేసింది. హాస్పిటల్‌లో ఉంది అంటే తను ఎలాంటి పరిస్థితి వచ్చిందో అని డ్రెస్ చేంజ్ చేసుకొని కార్ కీస్ తీసుకొని బయటికి నడిచేవాడు కాస్త ఒక క్షణం ఆగి గురువుగారి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాడు. గురువుగారు, రాశి గారు మంచి నిద్రలో ఉన్న రాజ్ గారికి డోర్ చప్పుడు వినిపించి అది అర్జున్ వాయిస్ అవడంతో గురువుగారిని నిద్రలేపి అర్జున్ పిలుస్తున్నాడని చెప్పింది. గురువుగారు కూడా అవును వీడు ఈ టైంలో ఏంటి అని అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన వెంటనే డాడ్ నందు హాస్పిటల్‌లో ఉందట అని కంగారుగా చెప్పాడు. ఏం మాట్లాడుతున్నావు అర్జున్? నందు హాస్పిటల్‌లో ఉండడం ఏంటి అని అడిగారు. రాశి గారైతే ఏడుస్తూ ఏమంటున్నావురా? తాగిన మత్తులో మాట్లాడుతున్నావా? అని అడిగారు. గురువుగారు అవును అర్జున్ నువ్వు డ్రింక్ చేసున్నావు. నీ మాటలు ఎలా నమ్మేది అని అంటూ ఉంటే అయ్యో డాడ్ డ్రింక్‌లో ఉన్నది నిజమే గానీ నేను చెప్తున్నదే నిజం. నందు హాస్పిటల్‌లో ఉంది. మనం వెళ్దాం పదండి అని అర్జున్ ముందుగా వెళ్తే వెనకాలే రాశిగారు, గురువుగారు వెళ్తుంటే ఏవండీ అత్తయ్యకి, మామయ్యకి చెప్దామా అంటే వద్దు. ముందు మనం వెళ్లి చూసొద్దాం. అప్పుడు ఏ విషయమో చెప్దామని అర్జున్ కార్ స్టార్ట్ చేయడంతో కూర్చున్న వెంటనే కార్ స్టార్ట్ చేశాడు.
అర్జున్‌కి రాజ్ అప్పటికి వాట్సాప్‌లో లొకేషన్ షేర్ చేయడంతో డైరెక్ట్‌గా హాస్పిటల్ ముందే కార్‌ని ఆపితే గురువుగారు రాశి గారిని వెళ్ళమని చెప్పి అర్జున్ కార్ పార్క్ చేసి తను కూడా నందు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు, రాశి గారు స్పీడ్‌గా నందు రూమ్‌కి వెళ్తే వాళ్ళు కాస్త ఐసీయూ ముందున్న రాజ్‌ని చూస్తూ అడుగులు ఆగితే గురువుగారు తన కూతురు హాస్పిటల్‌లో ఉండడానికి రాజ్ కారణం అని కోపంగా రాజ్‌ని షర్ట్ పట్టుకొని "నా కూతుర్ని ఏం చేశావని" గట్టిగా అరిచారు. గురువుగారు అరిచిన అరుపుకి రాత్రి సమయం అవడంతో నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతం మొత్తం గురువుగారి గొంతు ధ్వనించేలా వినిపించడంతో క్యాబిన్‌లో ఉన్న డాక్టర్, ఐసీయూలోకి నందుకి ఇంజెక్షన్ చేస్తున్న నర్స్ ఇద్దరూ ఒకేసారి బయటకొచ్చారు. డాక్టర్ గురువుగారు రాజ్‌ని పట్టుకొని కోపంగా చూస్తూ ఉండడంతో మిస్టర్ కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? మీకేమైనా గొడవలు ఉంటే బయటకు వెళ్లి చూసుకోండి. ఇది హాస్పిటల్. ఇలా బిహేవ్ చేయడం పద్ధతి గాదు" అని అరిచారు గురువుగారు. రాజ్‌ని విసురుగా వదిలితే రాశి గారు ఏడుస్తూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి "అమ్మా! నా కూతురికి ఇప్పుడెలా ఉందని" అడిగారు. రాశి గారిని ఒకసారి చూసి "ప్రెజెంట్ అయితే ఇంజెక్షన్ చేశాం. తను స్పృహలోకొస్తే గానీ ఏమీ చెప్పలేను" అని చెప్పారు. "నా కూతురు కడుపుతో ఉంది తల్లీ. నువ్వే ఎలా అయినా తనని కాపాడాలని" చేతులు జోడించింది. మళ్ళీ రాశిగారే మాట్లాడుతూ "తన కడుపులో బేబీ సేఫ్‌గానే ఉందిగా" అని అడిగారు. "వాట్? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ అమ్మాయి ప్రెగ్నెంటా?" అని రాజ్‌ని చూస్తూ ఉన్నారు. "ఆ! అవును డాక్టర్. మా అమ్మాయి ప్రెగ్నెంట్. మీరు తనని సరిగ్గా చెక్ చేయలేదు చూడండి." "అయ్యో! మీరు పొరపడుతున్నారు. తను ప్రెగ్నెంట్ కాదు" అని రాజ్, నందు ఆడిన నాటకం బయటపడింది. డాక్టర్ మాటలు గురువుగారు, రాశిగారు, అప్పుడే లోపలికొస్తున్న అర్జున్ ముగ్గురూ షాకయ్యి రాజ్‌ని చూస్తున్నారు. డాక్టర్ అయినా మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అని మీకెవరు చెప్పారని అడిగింది. రాశిగారు "మా అమ్మాయి చెప్పిందండి" అని చెప్పడంతో డాక్టర్ రాజ్ వైపు చూసి "మిస్టర్ రాజ్, మీ వైఫ్ ప్రెగ్నెంటా?" అని సూటిగా అడిగారు. ఆ మాటకి రాజ్ కళ్ళు మూసుకొని తెరిచి "లేదు డాక్టర్, నా వైఫ్ ప్రెగ్నెంట్ కాదు." "మరి మీ వైఫ్ వాళ్ళ పేరెంట్స్‌కి ఎందుకు అబద్ధం చెప్పింది?" "అలా చెప్పమని నేనే చెప్పాను డాక్టర్." రాశి గారి వైపు, గురువుగారి వైపు చూసి "విన్నారుగా, మీ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు. మీ అల్లుడే తన చేత అలా చెప్పించాడు. అలానే ఇప్పుడు నందు ఉన్న సిట్యుయేషన్ మొత్తం వాళ్ళకి చెప్పి ఎర్లీ మార్నింగ్ తనకు సర్జరీ చేస్తున్నానని చెప్పి తన క్యాబిన్‌లోకి వెళ్ళిపోయింది." అర్జున్ స్పీడ్‌గా వచ్చి రాజ్ ఎదురుగా ఉండి కోపంగా చూస్తూ "నా చెల్లితో అంత పెద్ద అబద్ధం ఆడించాల్సిన అవసరం నీకేమొచ్చింది?" అని అడిగాడు. రాజ్ అర్జున్ పక్కకి తోసి గురువుగారి దగ్గరికి వెళ్లి "మీకు కొన్ని విషయాలు చెప్పాలని" చెప్పాడు. పక్క రూమ్‌లోకి తీసుకొని వెళ్లి ఓ 30 నిమిషాలు మాట్లాడి ఇద్దరు బయటకొస్తే అర్జున్ గురువుగారి దగ్గరికి వెళ్లి "డాడ్ వాడు ఏం చెప్పాడు? వీడు చెల్లి జీవితాన్ని నాశనం చేశాడు" అని అంటే "రాజ్ ఏం చేస్తాడురా? తన తలరాత అలా ఉంది" అని గురు అక్కడే ఉన్న చైర్‌లో కూర్చొని తల పట్టుకొని కూర్చున్నారు. రాశి గారు గురువుగారి పక్కన కూర్చొని "ఏంటండి మన అమ్మాయి జీవితం ఇలా అయింది. ఇప్పుడు దానికింకా పిల్లలు పుట్టరా?" అని ఏడుస్తూ అడిగితే గురువుగారు తనకు తెలిసిన అపోలో హాస్పిటల్ డాక్టర్‌కి కాల్ చేసి నందు సిట్యుయేషన్ చెప్పడంతో నందుని ట్రీట్మెంట్ చేసే డాక్టర్‌తో మాట్లాడించండి అంటే క్యాబిన్‌లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆ డాక్టర్‌తో మాట్లాడించారు. ఓకే సార్ అని ఐసీయూలో ఉన్న నందు దగ్గరికి వెళ్లి ఫోన్‌లో మాట్లాడిన డాక్టర్ చెప్పిన ఇంజెక్షన్ చేసి అపోలో హాస్పిటల్ నుంచి వచ్చిన అంబులెన్స్‌లో నందుని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తే నందు వెనక రాశి గారు వెళ్తే రాజ్, అర్జున్, గురువు గారు కారులో వెళ్లారు. టైం అప్పుడే ఉదయం 4 అవ్వడంతో ఎలాంటి ట్రాఫిక్ లేకపోవడంతో హాస్పిటల్‌కి త్వరగా చేరుకున్నారు. ఆల్రెడీ హాస్పిటల్ బయట నందు కోసం వెయిట్ చేస్తున్న బాయ్స్ నందుని స్పీడ్‌గా ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తే వెనకే వచ్చిన వాళ్ళు బయటే ఆగిపోయారు. నర్స్ వచ్చి రాజ్ చేత సైన్ చేయించుకొని లోపలికి వెళ్ళిపోతే గురువుగారు రాజ్ భుజం తట్టారు. అర్జున్‌కి వాళ్ళ డాడ్ బిహేవియర్ ఏమీ అర్థం అవ్వడం లేదు. వెళ్లి అడుగుదామంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ కరెక్ట్ కాదని కొంచెం దూరంగానే ఉండిపోయాడు. ఐసీయూలో నందుకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 1 అవర్ తర్వాత డాక్టర్ బయటికి రావడంతో ముందుగా రాజ్ వెళ్తే డాక్టర్ రాజ్‌ని చూస్తూ "సారీ మాక్సిమం ట్రై చేశాం. మా వల్ల కాలేదు. నందు గారికి ఇంకా పిల్లలు పుట్టరు" అని చెప్పి వెళ్ళిపోయారు. డాక్టర్ చెప్పిన దానికి నలుగురి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాశి గారిని మాత్రం అక్కడ ఉన్న ముగ్గురు కూడా ఆపలేకపోయారు. కూతురు కోసం ఏడుస్తూ రాశి గారికి లో బీపీ వచ్చి కళ్ళు తిరిగి పడిపోతే రాశి గారిని కూడా అదే హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. నందుకి సర్జరీ చేయడంతో 2 గంటలకు మెలకువ వస్తుందని చెప్పి నర్స్ వెళ్ళిపోతే రాజ్, అర్జున్ గురువు గారు రాశి గారి దగ్గరికి ఉండడంతో బావమరిది ఇద్దరు చూసి వచ్చారు. రాజ్ ఐసీయూ బయటే ఉంటే అర్జున్ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. 2 గంటల తర్వాత నందుకి మెలకువ రావడంతో నర్స్ వచ్చి చెప్పి వెళ్తే రాజ్ ఐసీయూలోకి వెళ్లి నందు అని పిలిచాడు. మత్తుగా ఉన్న కళ్ళతోని రాజుని చూస్తూ "ఏమైంది నాకు? నా బాడీ నా అధీనంలో లేదని చెప్పింది." "అదేం లేదు. కడుపులో నొప్పన్నావు కదా! దానికి చిన్న సర్జరీ చేశారని" చెప్పాడు. నందు టెన్షన్‌గా "సర్జరీ ఏంటని?" కంగారుగా అడిగింది.
నందు తల నిమురుతూ కంగారు పడకు, ఏం అవ్వలేదు నీకు అని అంటే, పొట్ట లోపలంతా ఏదోలా ఉందండి. ఇప్పుడు కదా సర్జరీ జరిగింది. రేపటికి తగ్గిపోతుందిలే అని చెప్పి అర్జున్, మామయ్య, అత్తయ్య వచ్చారు. అంతటి బాధలు. అవునా? నాకు మా డాడీని చూడాలని ఉంది. రమ్మని చెప్పండి. సరే నేను వెళ్ళి మావయ్యని పంపిస్తాను అని నందు నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళి రాశి గారి రూమ్ దగ్గరికి వెళ్ళి, మావయ్య, నందు స్పృహలోకొచ్చింది. మిమ్మల్ని చూడాలని అంది. నేను అత్తయ్య దగ్గర ఉంటాను. మీరు వెళ్ళండంటే, అర్జున్ లేడా అంటే, ఏమో మావయ్య, వాడు నాకు కనిపించలేదని చెప్పి గురువుగారిని నందు రూమ్ దగ్గరికి పంపించారు. అర్జున్ కారులో మను దగ్గరికి వెళ్ళాడు. ఆశ్రమం బయట కార్ని ఆపి మనుకి ఫోన్ చేశాడు. మత్తుగా పడుకున్న మనుకి ఫోన్ రింగ్కి మెలకు రాకపోతే మను పక్కనే పడుకున్న బుడ్డపిల్లకి ఫోన్ రింగ్ వినిపించేసరికి ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో మను అని అర్జున్ అనడంతో, అక్క పడుకుంది, నేను కూడా పడుకున్నా, మీరు కూడా పడుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేసింది. అర్జున్ కట్ అయిన ఫోన్ చూస్తూ మళ్ళీ ఫోన్ చేశాడు. ఈసారి ఫోన్ లిఫ్ట్ చేసి అర్జున్ని తిట్టి ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసింది. అర్జున్ కారులో పడుకున్నాడు. టైం 6 అవ్వడంతో మదర్ బయటకు రావడంతో అర్జున్ కారు ఆవిడ గుర్తుపట్టి మరు రూమ్ దగ్గరికి వెళ్ళి మనుని నిద్రలేపింది. మగతగా ఉన్న కళ్ళను నలుపుతూ, ఏంటి మదర్, అర్జున్ ఉన్నాడ్రా? వాట్, అర్జునా అని అంటూ బెడ్ మీద నుంచి లేచొచ్చి వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బయటికి వెళ్ళింది. రాజ్ కేర్ టేకర్కి కాల్ చేసి, కార్ పంపిస్తున్నా, మీరు అక్కడి నుంచి అమ్మని తీసుకొని నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అక్కడ పెట్టి రిస్క్ తీసుకోలేనని చెప్పి ఫోన్ పెట్టేశాడు. రాజ్ ఇంటి ముందు కారు చాగడంతో కేర్ టేకర్కి కాల్ చేసి కారు వచ్చిందని చెప్పాడు. జయ గారిని నిద్రలేపి ఫ్రెష్ చేయించి ఆవిడ లగేజ్ మెడిసిన్ అన్నీ సర్ది జయ గారిని తీసుకొని కారులో కూర్చోవడంతో రాజ్ ఫ్రెండ్ కార్ స్టార్ట్ చేసి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. రాజ్ విష్ణు గారికి కాల్ చేసి నందుకి నైట్ కడుపులో నొప్పి రావడంతో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళామని, నందుకు అబార్షన్ అయిందని చెప్పి డాక్టర్ చెప్పిన విషయాన్ని చెప్పి సర్జరీ విషయం చెప్పాడు. సునీత విష్ణు గారి వైపు నవ్వుతూ చూస్తూ ఉంది. విష్ణు గారు కూడా నవ్వుతూ, అయ్యో రాజ్, ఇలా అయ్యిందా అని అనుకుంటూ వస్తున్నాంరా అని చెప్పి ప్రీతిని కూడా నిద్రలేపి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు. అయ్యయ్యో, అయిపోయింది, నా కొడుకు ఎంత బాధ వచ్చేసింది. నా కోడలికి కడుపులో ఉన్న నా వంశం వారసుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడని శోకాలు పెడుతున్నారు సునీ అత్త. విష్ణు గారు కూడా రాజుని హక్ చేసుకొని ఏడుస్తూ, మనం ఎలా వదిలి వెళ్ళిపోతాడనుకోలేదురా, ఇంకా అమ్మాయికి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదని అంటున్నారని ఏడుస్తూ ఉన్నారు. రాజ్ కూడా కొన్ని క్షణాలు సైలెంట్గా ఉండి తను విష్ణు గారి నుండి దూరం జరిగి సునీ అత్త వైపు చూసి, ప్లీజ్ ఏడవకు, ఇది హాస్పిటల్, మన వల్ల ఇంకొకరు డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పి డాక్టర్ గారు పిలవడంతో గురువు గారు తీసుకొని లోపలికి వెళ్ళాడు. డాక్టర్ గారు రాజ్ని గురువు గారిని కూర్చోమని చెప్పి నందుకి జరిగిన సర్జరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. డాక్టర్ గారు యూట్రస్ ఇన్ఫెక్షన్ అయింది, అలా ఉండడం ఇబ్బంది అని చెప్పారు. అదే ఆ విషయానికే వస్తున్నానండి. ఇప్పుడు నందుకి పూర్తి సర్జరీ అయితే జరగలేదు, హాఫ్ సర్జరీ వరకే ప్రజెంట్. అంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది మొత్తం పాకకుండా మేము ఇన్ఫెక్షన్ మాత్రమే తొలగించాం. అయితే యూట్రస్ని ఇంకా తీయలేదని చెప్పారు రాజ్. కానీ ఈ విషయం నందుకు తెలిస్తే తన పరిస్థితి ఏంటో, తన మెంటల్ కండిషన్ ఎలా తీసుకుంటుందో అని భయమేస్తోందంటే, అవును రాజ్, దీనికి నేను ఒక సొల్యూషన్ ఆలోచించాను, అది మీకు ఇష్టమైతేనే చెప్తానని చెప్పడంతో రాజ్ గురువుగారి వైపు చూస్తే గురువుగారు డాక్టర్ వైపు చూసి, మా అమ్మాయికి మంచి జరుగుతుందంటే మేము ఏదైనా చేస్తామని చెప్పారు. డాక్టర్ గారు కాస్త రిస్క్ సంబంధించిన విషయమే అని చెప్పడంతో రాజ్ డాక్టర్ గారి వైపే చూస్తూ, ముందు మీరు విషయం చెప్పండి డాక్టర్, తర్వాత అది రిస్క్తో కూడిందనుకుంటే మేమే డ్రాప్ అయిపోతామని చెప్పడంతో డాక్టర్ గారు నందు హెల్త్ ఇష్యూ వల్ల యూట్రస్ తీసేయడంతో అదే ప్లేస్లో వేరే డోనర్ దొరికితే చేంజ్ చేసే అవకాశం ఉందని, నందు సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న యూట్రస్ సెట్ చేసే అవకాశం ఉందని చెప్పడంతో రాజ్ ఇది సాధ్యమవుతుందా అని అడిగాడు. ఆ రాజ్, ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి క్షణాల్లో హార్ట్ చేంజ్ చేస్తున్నారు. మనం యూట్రస్ని చేంజ్ చేయడం పెద్ద విషయం అయితే కాదు, కానీ నందుకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా చూసుకోవడం అనేది మన చేతుల్లో ఉందని చెప్పారు. కానీ అని అంటున్న గురువుగారిని, మీ అనుమానాలు నాకు అర్థమైంది అని చెప్పి ల్యాప్టాప్లో ఒక వీడియో చూపించారు. ఇలానే మన నందుకి మనం సర్జరీ చేయవచ్చు అని చెప్పడంతో, కానీ డోనర్ని మనం వెతకాలని చెప్పడంతో, కానీ అంత త్వరగా మనకి ఇప్పుడు డోనర్ ఎలా దొరుకుతారు డాక్టర్ గారు, ఇది ఎలా అనేది అర్థం కావడం లేదంటే, దీనికి కూడా కొన్ని ప్రాసెస్ ఉంటుందండి, దానికి వాళ్ళని కనుక్కుంటాను, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక్కొని అంటే రాజ్ గురువు గారి వైపు చూస్తారు. మళ్ళీ డాక్టర్ రాజ్కి ఇంకొక విషయం చెప్పాలి, నందుకి యూట్రస్ తీయకుండానే దాన్ని మనం చేయొచ్చని చెప్పారు. మరి అదే చేయొచ్చు కదా డాక్టర్ అంటే, అవును, కానీ ప్రెజెంట్ అని సైలెంట్ అయితే చెప్పండి ఏంటో, మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్తే దాన్ని బట్టే కదా. డాక్టర్ ఫీజా అలా అంటే, లేదు బాబు, ఈ ప్రాబ్లంకి స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళని పిలిపించాలంటే ఓకే డాక్టర్ పిలిపించండి
ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు. అవసరమైతే నందు సంతోషం కోసం మేము మా ఇద్దరి ఆస్తుల్ని కూడా పణంగా పెడతాం అని అంటే, ఇప్పుడు డాక్టర్ ప్రెజెంట్ లీవ్‌లో ఉన్నారు. ఆయన గనక వస్తానంటే మాత్రం నందు గురించి మనం ఆలోచించాల్సిన పనే లేదని చెప్పడంతో ఎవరు డాక్టర్ ఆయన? ఎందుకు లీవ్‌లో ఉన్నారని అడిగితే, ప్రెజెంట్ ఆ డాక్టర్ గారి వైఫ్ చనిపోయి కొన్ని రోజులైంది. ఆయన బాధలో ఉండడం వల్ల ప్రెజెంట్ ఈ కెరియర్‌కి లీవ్‌లో ఉన్నారని చెప్పడంతో, రాజ్ అతని ఫోన్ నంబర్ ఇస్తే, నేను రిక్వెస్ట్ చేసుకుంటానని చెప్పాడు. అంటే మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన మనకి ఫోన్‌లో కూడా అందుబాటులో లేరు. ఆయనకి వాళ్ళ ఆవిడంటే చాలా ఇష్టం. తన ప్రొఫెషనల్ కోసం దాంట్లో బిజీ అవ్వడంతో, వాళ్ళ వైఫ్‌ని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే తన వైఫ్ చనిపోయారనే బాధలో ఈ ప్రొఫెషనల్‌ని వదిలేసుకున్నారు. అలాంటి ఆయన మళ్ళీ మన కోసం ఈ ప్రొఫెషనల్‌ని కొనసాగిస్తారా అని నాకు నమ్మకం లేదు. అందుకే మీకు ఇంకో యూట్రస్‌ని చేంజ్ చేసే అవకాశం ఉందని చెప్పడానికి పిలిపించానని చెప్పడంతో, రాజ్ ఆ డాక్టర్ గారి అడ్రెస్ అలాంటిది ఏమైనా ఉంటే చెప్తే నేనే వెళ్లి ప్రత్యేకంగా అతన్ని రిక్వెస్ట్ చేసుకొని తీసుకొనొస్తానని చెప్పడంతో, డాక్టర్ గారు లాస్ట్ టైమ్‌లో ఆయనెక్కడున్నారో తెలియడంతో అదే అడ్రస్ రాజ్‌కిచ్చారు. డాక్టర్ క్యాబిన్ నుంచి బయటకొచ్చిన రాజ్, గురువు గారు ఇద్దరూ కలిసి బయటికి వస్తున్న టైంకి విష్ణు గారు, సునీత అత్త ఇద్దరూ కలిసి రాజ్ దగ్గరికి వచ్చి, "ఇంకా మనం ఇక్కడ ఉండడం ఎందుకు? నువ్వు ఆ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డ కోసమే కదా దగ్గర తీసుకున్నావు. ఆ బిడ్డే లేనప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి ఎందుకని?" రాజ్, నందుని విడదీసే ఆలోచన చేశారు. రాజ్, సునీత విష్ణు గారిని కోపంగా చూస్తూ, "ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా? అసలున్నట్టుండి తనకి ఈ సర్జరీ ఎందుకు జరిగింది? మీకర్థమైందా? దీనికి కారణం ఎవరో కూడా నాకు తెలుసు" అని విష్ణు గారి వైపు కోపంగా చూస్తూ చెప్పాడు. అనుమానంగా, "ఏం మాట్లాడుతున్నావు రాజ్? నందుకి సర్జరీ జరగడానికి కారణం ఏంటి?" "ఆ! డాడ్, నన్ను బాధ పెట్టాలని ఇలా ప్లాన్ చేశారు. వాళ్ళెవరో నాకు తెలుసు. వాళ్ళకి ట్రీట్మెంట్ నేను తర్వాత స్టార్ట్ చేస్తాను. మీరిక్కడ ఉండక్కర్లేదు వెళ్ళండని." "ప్రీతి, నువ్వు వదిన దగ్గరుండని చెప్పి రాజ్ గురువుగారిని తీసుకొని డాక్టర్ చెప్పిన అడ్రస్‌కి కార్‌లో స్టార్ట్ అయ్యారు. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.